జై మా కాళీ, జై మా కామాఖ్య. జగన్మాత అయినటువంటి శ్రీరాజరాజేశ్వరి అయినటువంటి అమ్మ దశమహావిద్యల ఆవిర్భావము జరిగినటువంటి కామాఖ్య దేవత ఆ ప్రదేశంలో ఉన్నటువంటి దశమహావిద్యలను వసంత పంచమి గుప్త నవరాత్రులలో దర్శించుకోవడం జరిగింది. మరి మానవ జన్మకు ఇంతకంటే ఎక్కువ అనుగ్రహం అనేటువంటి దేవతా అనుగ్రహం అనేది లేదని చెప్పచ్చు. ఎన్నో జాతక సమస్యలు, ఎన్నో మానసిక శారీరక సమస్యలు, ఎంతోమంది శత్రువులు, ఎన్నో సమస్యలు, ఎన్నో భూతగాదాలు, ఎన్నో రాజకీయ సమస్యలు, ఎన్నో మానసికమైనటువంటి సంఘర్షణలు, ఎన్నో కుటుంబ సమస్యలు, ఎదగాలనుకునేటువంటి వారికి ఆటంకములు, మరియు వృత్తిలో రాణించకపోవడానికి మరియు విద్యలో రాణించకపోవడానికి ఒక రకమైనటువంటి పూర్వజన్మ కర్మలను పట్టుకొని ప్రాగులాడుతున్నటువంటి మానవులకు ముఖ్యమైనటువంటి అన్నింటికి పరిష్కార మార్గమైనటువంటి ఎవరు అసహించుకున్న తల్లి బిడ్డను అసహించుకోదు కనుక ఆ జగన్మాత సృష్టికి మూలకర్త అయినటువంటి ఆ జగన్మాత అనుగ్రహం అనేటువంటిది కలిగే చోటు జగన్మాత దర్శనము, ఈ కామాఖ్యమ్మ దర్శనము. మరి కామాఖ్య దేవత అంటే ఎవరు అసలు ముఖ్యంగా తెలుసుకోవాలి. కామాఖ్య అమ్మ అంటే ఎవరో కాదు, కామాఖ్య అమ్మ అనేదే శ్రీరాజరాజేశ్వరి. మరి శ్రీరాజరాజేశ్వరిగా వెలిసినటువంటి అమ్మ శక్తిపీఠము. ఏదైతే సతీదేవి అమ్మవారి యొక్క యోని భాగము పడ్డటువంటి ప్రదేశము అది శక్తిపీఠము. ఆ శక్తిపీఠం యొక్క ప్రపంచానికి మూల ఆధారితమైనటువంటి సృష్టి రహస్యానికి కారణమైనటువంటి శివశక్తి స్వరూపమైనటువంటి అమ్మ అక్కడ ఉంది. అదే శ్రీరాజరాజేశ్వరి. మరి ఇక్కడ సాంప్రదాయం తాంత్రికమైనటువంటి సాంప్రదాయం కనుక ఈ తాంత్రికమైన సాంప్రదాయంలో లక్ష్మీదేవిని కమలాత్మికాదేవిగా, సరస్వతీదేవిని మాతంగేశ్వరి రాజశ్యామలగా, బాలా త్రిపుర సుందరి, ఇట్లా ఈ దేవతలతో కూడినటువంటి దేవతనే కామేశ్వరి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఈ కామేశ్వరి మాత అనేటువంటి దేవత ఒక దేవత కాదు, ఆదిపరాశక్తి అయినటువంటి రాజరాజేశ్వరియే. ఆ రాజరాజేశ్వరి నుండి ఏర్పడ్డటువంటివే దశమహావిద్యలు. ఈ దశమహావిద్యల యొక్క ఏర్పడ్డటువంటి ఒరిజినల్ దశమహావిద్య దేవతలు అనేటువంటివి మాత్రం ఈ కామాఖ్యాలనే ఉన్నాయి. ఇవి కొన్ని లక్షల సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఆది నుంచి ఉన్నటువంటి ఈ యొక్క ఒరిజినల్ ఈ పీఠము అనేటువంటిది కూడా మనకు తెలుసుకోవాలి. ఇది ఏదో తీర్థయాత్రలు పోతున్నామనే తిరిగేటువంటి శక్తి కాదు. కనీసం 41 రోజులు దీక్ష తీసుకొని 41 రోజులు సాధన చేసిన వారికి మాత్రమే పోవడానికి అర్హత ఉంటుంది. లేకుంటే అక్కడ మనకేం అర్థం కాదు. కనుక మేము ఇక్కడ ఒక గ్రంథాన్ని కూడా రచించడం జరిగింది. కామాఖ్య మాత దీక్ష సాధన దర్శనం అనేటువంటి పుస్తకం రాయడం జరిగింది. 41 రోజు దీక్ష ఇస్తున్నాము. ఆ దీక్ష తర్వాత మేమే వెంబడి తీసుకుపోతాము. కనుక ఆసక్తి కలిగిన వారందరూ కూడా సంప్రదించండి. ఆ జగన్మాత అయినటువంటి శ్రీ రాజరాజేశ్వరి, కమలాత్మిక, త్రిపుర సుందరి, మాతాంగేశ్వరి, రాజశ్యామల దేవి యొక్క అనుగ్రహాన్ని తప్పకుండా పొందాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఈ మానవులు తరించాలనేటువంటి ఒక ఉద్దేశమే మా ఉద్దేశం. ఎందుకంటే అకాలమైనటువంటి మరణాలు సంభవిస్తున్నాయి. ఈ అకాల మరణాలను ఆపేటువంటి శక్తి ఒక్క కాళికే ఉంది. ఆ కాళే యోని అధిష్టాన దేవత అమ్మ. ఈ కాళికామాత అనేటువంటిదే అసలు దేవత. ఆ యొక్క శక్తి స్వరూపిణి, మూలద్వారమైనటువంటి ప్రపంచానికి మూలద్వారముగా చెప్పుకుంటున్నటువంటి ఆ శక్తి స్వరూపిణి దేవత యొక్క అనుగ్రహమే కాళిక. కనుక అందరూ కూడా ప్రతిరోజు శ్రీకాళి జై కాళి జై జై కాళి అనేటువంటి యొక్క మంత్రాన్ని చదువుకోవాల్సిందిగా తెలియజేస్తూ
మీకు ఎలాంటి సందేహాలున్నా మమ్మల్ని సంప్రదించవచ్చు. ఎలాంటి అభిష్టముతో లేకుండా అమ్మ యొక్క శరణాగతితో అమ్మను యొక్క అనుగ్రహం పొందడానికి మాత్రమే చెప్తున్నటువంటి మాటలు. జై కాళీ, జై మా కామాఖ్య, జై దశమహావిద్య దేవతలకు, సద్గురువులకు, సకల జనులకు జగదాంబ కరుణ కటాక్షములు ఉండవాలని అమ్మ పాదాలు పట్టి ప్రార్థిస్తున్నాము.